Hey guys, welcome back to my YouTube channel. సో ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ అనమాట. అత్త కూతురు అంటే నాకు వదిన. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం. సో రెడీ అయిపోయి అత్తవ ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుంచి అత్తవ ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి, అక్కడ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి. సో ఏమేమి జరుగుతుంది ఏంటి అంతా నేను చూపిస్తా. అంతవరకు వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో గైస్ ఇప్పుడే అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నా. ఇది నా అవుట్ఫిట్, మొత్తం ఫుల్ అవుట్ఫిట్ని అక్కడికి వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ తీసుకొని మీకు చూపిస్తా. సో ఇప్పుడైతే మేము హెయిర్ ఫేస్ అంతా ఇంకా రెడీ అయిపోవాలి. నాతో పాటు ఇప్పుడు రెడీ అవ్వడానికి ఇక్కడ అభినయశ్రీ ఉంది, ఇక్కడ ఐషు వర్షిని ఇద్దరు ఉన్నారు. మేము అందరం కలిసి ఇప్పుడు రెడీ అయిపోవాలి. సో ఇంకా వీడియో రెడీ అయిపోయినాక మళ్ళీ చేసి మళ్ళీ అక్కడ కంటిన్యూ చేస్తాం. అంతవరకు పోయి గైస్. హే గైస్, సో ఆల్రెడీ నేను రెడీ అయిపోయినా. అండ్ నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. ఎందుకు అంటే నేను చాలా నచ్చిన అనమాట. ఎంత క్యూట్గా ఉన్నానో అనిపించింది నాకే, ఎందుకంటే నాకు అవుట్ఫిట్ కూడా చాలా నచ్చింది. అవుట్ఫిట్ వరకు బాగానే ఉంది గైస్. నా జుట్టును చూసి నాకు చిరాకు వస్తుంది అసలు. ఎట్లా గలీజ్ మొత్తం బేబీ హెయిర్ ఉంటుంది గైస్. నాకు చిరాకు వచ్చింది అసలు ఆ రోజు. సో ఇంకా అక్కడి నుంచి అత్తవ ఇంటి నుంచి ఫాస్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినాం. ఎందుకంటే పెళ్లి కూతురుకి సంబంధించిన కొన్ని వస్తువులు మా దగ్గర ఉండిపోయినాయి. సో ఫాస్ట్గా వచ్చేసింది, ఫొటోస్ మీ వల్లనే ఆగిపోయినా అని చెప్పేసి అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మా అక్క, అండ్ నెక్స్ట్ ఉన్నది పెళ్లి కూతురు. సో చాలా మంది ఉంటాం గైస్ మేము కజిన్స్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలంటే చాలా పెద్ద వీడియోనే కావాలి. అండ్ పెళ్ళికి నేను ఫ్యామిలీ మొత్తాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తా, వెయిట్ చేయండి. పెళ్ళికి అయితే చాలా మంచి వీడియో అనుకుంటున్నా. అది ఎట్లా అవుతుందో నాకు తెలియదు, బట్ నాకు ఒక ప్లాన్ ఉంది. సో చూద్దాం ఎంతవరకు వస్తుందో తెలియదు. అండ్ గైస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఫాస్ట్గా మనం 1K ఫ్యామిలీని క్రాస్ చేసేద్దాం. అండ్ గైస్ మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్తే నేను చేయడానికి ట్రై చేస్తా. గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు అనుకో, ఇప్పటి నుంచి మీకు ఎంగేజ్మెంట్, షాపింగ్, పెళ్లి కూతురు చేయడం, హల్దీ, పెళ్లి, రిసెప్షన్, కజిన్స్తో ఎట్లా ఎంజాయ్ చేసినాం, రీల్స్, అవన్నీ వీడియోస్ వస్తాయి అనమాట. సో అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్తో వస్తున్నాయి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకా వేరే రూమ్లో పెళ్లి కూతురికి షూట్ అవుతుందని చెప్పేసి మేము ఇంకో రూమ్కి షిఫ్ట్ అయిపోయినాం. నా లూజ్గా ఉన్న హెయిర్ని నేను టైట్గా చేసేసుకొని ఇతరికి వచ్చేసి ఇంకా బయటకు వచ్చే వరకు డెకరేషన్ అదంతా చూస్తున్నాం అనమాట. సో డెకరేషన్ అయితే నాకు నీట్గా సింపుల్గా బాగా అనిపించింది. అండ్ చుట్టాలు కూడా అందరూ వచ్చేస్తున్నాను. ఈ వీడియో మొత్తానికి మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవుతుంది గైస్. ఎందుకు అంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది. నార్మల్గా వీడియో ఇట్లా ఉంటుంది కదా, చూస్తే చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. తర్వాత చూసుకున్నా. అండ్ పెళ్ళికి అలా అవ్వకుండా మ్యాక్స్ నేను ట్రై చేస్తా, వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ మా ఫ్యామిలీ దగ్గరికి వస్తే, మా ఫ్యామిలీలో మా డాడీ వాళ్ళు మొత్తం 5 మెంబర్స్ అండ్ మా అత్త వాళ్ళు 2 మెంబర్స్. ఫస్ట్ 5 మెంబర్స్, మా డాడీ 5th, మా డాడీ తర్వాత 2 అత్తలు అనమాట. సో చిన్న అత్త వాళ్ళ కూతురిది ఎంగేజ్మెంట్. సో ప్రెజెంట్ ఫ్రేమ్లో కనిపిస్తుంది మా ఫస్ట్ అన్న, అంటే పెద్దన్న వాళ్ళ వైఫ్, అంటే మాకు వదిన, పెద్ద వదిన. సో ఇంక ఈ వదినే నాకేం పని లేదని చెప్పేసి నాకు ఓ పని అప్ప చెప్పింది. మీరే చూసేయండి ఏం పని చేసిను. సో ప్రజెంట్ ఫ్రేమ్లో కనిపిస్తుంది మా పెద్ద అత్త వాళ్ళ కొడుకు, అంటే నాకు బావ. సో పాపని ఫొటోస్ దింపడానికి చాలా విధంగా ప్రయత్నిస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ గైస్ ఈ వీడియో మొత్తానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాతో కాని పని. సో మ్యూజిక్ యాడ్ చేస్తా, ఇంకా మీరు వీడియో చూసేయండి.
లగ్గం పత్రిక అంటారు కదా, అది రాయడానికి అంత అరేంజ్మెంట్స్ అదంతా చేస్తున్నాను అనమాట. సో స్టేజ్ పైన మిడల్లో అవి వేస్తున్నారు కదా టవల్, అది వేస్తుంది ఎవరంటే మా డాడీ అనమాట. చాలా బిజీ అయిపోయింది మా డాడీ అప్పుడు. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. హాయ్ హాయ్ గైస్. హాయ్ బాబా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పలేదా? హాయ్ చెప్పు. దాదా హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గైస్. హాయ్.
సో ఇంకా కజిన్స్ అందరం కలిసి కేక్ కట్ చేపించేసినాం అనమాట. కేక్ కట్ చేయడమే ఆలస్యం, ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయినాం. మా అన్నయ్య మేము అందరం కలిసి కేక్ తినేసినాము. సో గైస్ నా తిండిని ఇగ్నోర్ చేసేయండి, దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి బాగా తినేసిన అనమాట. సో ఇక నాతో పాటు ఉన్నది ఎవరో తెలుసా, మా పెద్ద వదిన వాళ్ళ కొడుకు అంటే నా కల్లుడు. ఇక్కడ ఈమె ఎందుకు ఏడుస్తుందో తెలుసా, నవ్వుతారు నిజంగా చెప్తున్నా. చిన్న రీజన్కి ఏడుస్తుంది, ఎవరో ఏమో అన్నారని ఏడుస్తుంది. అండ్ ఏడుస్తుంటే క్యూట్ ఉందాం అని చెప్పేసి నేను ఒక క్లిప్ వీడియో తీసేసుకున్నాను అనమాట. అండ్ గైస్ ఫుడ్ తిన్నప్పుడు వీడియో తీసుకోలేదు, ఎందుకు అంటే నా ఫోన్లో బ్యాటరీ లేదు అండ్ స్టోరేజ్ కూడా లేదు. స్టోరేజ్ క్లియర్ చేసుకొని నేను ఛార్జింగ్ పెట్టుకునే వరకు మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తినే టైం అయిందనమాట. సో వీళ్ళు తినడానికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా తినేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాక నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రెడీగా కూర్చున్నా. కజిన్స్ అందరం కలిసి మళ్ళీ కూర్చొని ముచ్చట్లు నవ్వులు, ఇంకా కజిన్స్ అంతా నవ్వే ఉంటుంది ఎప్పుడు. అండ్ గైస్ వీడియో ఇంతవరకు చూసినారు కాబట్టి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాం మరి. బాయ్ గైస్.